ధ్యానమిత్రులందరికీ నమస్సుమాంజల్యం. 10వ రోజు అల్పాహారానంతరం మనం ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించుకోబోతున్నాము. ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సరస్వతి ప్రాంగణానికి విచ్చేసి ఈ ఒక్కరోజు కార్యక్రమం మీ అందరూ కూడా విజయవంతం చేస్తారని చెప్పి మరి ఒక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నాం. 11 రోజులు పత్రిజీ ధ్యాన మహాయాగం చక్కగా నిర్వహించుకున్నాము. దీంట్లో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు పరోక్షంగా ప్రత్యక్షంగా వారందరి సహాయ సహకారాలతో ఈ యాగాన్ని ఎంతో దిగ్విజయంగా మనం ఇంకొక రోజుతో ముగించుకోబోతున్నాము. ఇలాంటి అవకాశం మళ్ళీ సంవత్సరం తర్వాత కానీ రాదు. కాబట్టి చుట్టూగా తిరుగుతున్న ధ్యానులందరూ కూడా ఈ ప్రాంతానికి విచ్చేసి ఈరోజు జరిగే కార్యక్రమాన్ని అన్నీ కూడా వీక్షించి మాతో మీకు అందించే జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పొంది మీరు ఇంకా ఈ సంవత్సరం అంతా ఉత్తేజంగా ఉల్లాసంగా మీ ప్రాంతాలలో మీరు ఏ విధంగా అయితే చేయాలనుకున్నారో వాటికి సపోర్టుగా మహేశ్వరం మహాపిరమిడ్ తరపు నుండి కూడా సహాయ సహకారాలు ఉంటాయి మీకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఒక్కసారి దిగ్విజయం చేసినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటుంది మహేశ్వరం మహాపిరమిడ్ ట్రస్ట్. పత్రిజీ ధ్యాన మహాయాగానికి స్వాగతం సుస్వాగతం. సో ప్రతిరోజు కూడా చక్కగా మనం ఇక్కడ ధ్యానం నేర్చుకుంటున్నాం, చక్కగా సబ్జెక్ట్ నేర్చుకున్నాం, మంచి సద్దిన సాంగత్యం జరుగుతుంది. అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి, మెడిటేషన్ అనేది ఏదో ఒక పార్ట్ కాదు, మెడిటేషన్ అనేది మన లైఫ్లో ఒక భాగం, వేరే ప్రపంచం కాదు. మెడిటేషన్ లైఫ్ అంటే ధ్యాన జీవితం అంటే అసలైన జీవితం ఏంట్రా అంటే ధ్యాన జీవితమే. ఎందుకంటే మన పత్రి సార్ చెప్పారు, ఎన్ని ఉన్నా ఏం చేసినా సరే ఆనందంగా సంతోషంగా ఒక మనిషిని చూసి మనం నవ్వలేకపోతున్నామంటే ఎన్ని కోట్లున్నా ఎన్ని సంపదలు ఉన్నాయి వేస్టే అని. సో కానీ ఈరోజు ఏమున్నా లేకపోయినా జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం చక్కగా మనస్ఫూర్తిగా నవ్వగలుగుతున్నాం, ఆనందంగా అందరితో మాట్లాడగలుగుతున్నాం అంటే అది అన్నిటిని మించిన ఆస్తి అని సార్ చెప్పారు. సో ఇంత గొప్ప సబ్జెక్ట్ని, ఇంత గొప్ప థింగ్స్ని మనకి అందించారు పత్రి సార్. అన్నీ కూడా టీచింగ్స్ని, ఆయన బోధనలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటాయంటే చాలా సింప్లిఫై చేసి మనకి ఇచ్చారు. సో సార్ చెప్పిన 18 సూత్రాలు కూడా ప్రతి ఒక్కరికి తెలుసని కోరుకుంటున్నాను. అందరూ ఒకవేళ తెలియకపోతే ప్రతిరోజు కూడా ఆ 18 సూత్రాల గురించి చదవండి, ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నించండి. సో ఈరోజు ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం మనం. సో మొట్టమొదటిగా మన ముందుకి డిస్ట్రిక్ట్ మెసేజెస్ ఎవ్రీడే కూడా జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడెక్కడ ఏమేమి వర్క్స్ చేస్తున్నారు, వాళ్ళు సాధించింది ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అప్ అండ్ డౌన్స్ ఏంటి అన్నీ తెలుసుకుంటున్నాము. సో అలానే దానిలో భాగంగా డిస్ట్రిక్ట్ మెసేజెస్లో భాగంగా ఈరోజు మన ముందుకి ఇంకొంతమంది మాస్టర్స్ వస్తున్నారు. సో దాని గురించి మనకు వివరించడానికి శివ గారు ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్ విత్ ద క్లాప్స్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మై డియర్ ఫ్రెండ్స్, మరి వేదాలు చెప్తున్నాయి, నాస్తి ధ్యానం సమం తీర్థం, నాస్తి ధ్యానం సమం హోమం, నాస్తి ధ్యానం సమం దానం, నాస్తి ధ్యానం సమం తపః, తస్మాత్ ధ్యాన సమాచరేత్ అని చెప్తున్నాయి మన వేదాలు. ధ్యానంతో సమానమైన తీర్థయాత్రలు లేవు, ధ్యానంతో సమానమైన యజ్ఞ యాగాది హోమాలు లేవు, ధ్యానంతో సమానమైన తపస్సు లేదు, ధ్యానంతో సమానం దానము లేదు, వెంటనే ధ్యానం చేయడం మొదలుపెట్టు అని ఉంది. అటువంటి అద్భుతమైన ధ్యాన విద్య ఆశ్రమాలకు వెళ్ళడానికి కానీ, హిమాలయాలకు వెళ్ళడానికి కానీ, సన్యాసాశ్రమం స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే అనుసరించగలిగేటట్లు ఉన్న ఆ సాధనని ప్రతి ఒక్కరికి చేశారు మన బ్రహ్మర్షి పత్రిజీ. నిత్య జీవితంలో మనిషికి నిద్ర ఎంత సహజమో, టీ అనేది ఎంత నిత్య అవసరమో అంత సహజంగా నిత్యావసర వస్తువుగా ప్రతి ఒక్కరికి ధ్యానం ఇంకా ఎక్కువ అవసరం, ఇంకా సహజమని మనకు అందుబాటులో తీసుకొచ్చిన ఆ బ్రహ్మర్షి పత్రిజీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ధ్యాన సాధనతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి గురువు నేనే గురువు అని చెప్తూ తను అందించే పుస్తకాలు మాత్రమే, తన పరిజ్ఞానం మాత్రమే ఇస్తారు. కానీ మన బ్రహ్మర్షి పత్రిజీ సత్యం అంటేనే అపరిమితమైనది, పరిమితులు లేనిది. కాబట్టి ఈ విశ్వంలో ఉన్న ప్రతి గురువు యొక్క జ్ఞానం అందరికీ అందుబాటులో తీసుకురావాలని అన్ని కోణాల్లో ఉన్న అందరి మాస్టర్స్ని మన అందుబాటులో తీసుకొచ్చిన మహాజ్ఞాని. ఆ జ్ఞానికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే ఒక గురువు ఒక 10 మందిని 20 మందికి జ్ఞానం అందించి పరిపూర్ణలు చేస్తారు. నా డ్యూటీ ఏంటంటే ఈ భూమండలం మొత్తం అసెండ్ చేయాలి. ఈ భూమండలంలో ఉన్న ప్రతి మనిషి ధ్యానిగా మారి
ధర్మాన్ని తెలుసుకొని ఈ సకల జీవరాశులతో స్నేహంతో జీవిస్తూ ఈ భూమిని అసెంట్ చేసేటట్లు ఈ భూమండలాన్ని అసెంట్ చేసే మహోన్నతమైన సంకల్పంతో వచ్చిన మన బ్రహ్మర్షి పత్రిజీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆ సంకల్పంతో ఒక్కొక్కరు పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఒక్కొక్క ప్రాజెక్ట్ని, అలాగే జిల్లా ప్రెసిడెంట్స్ ఆ జిల్లాను నడిపే మార్గంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈరోజు మన ముందుకు విచ్చేస్తున్నారు మన అన్నమయ్య జిల్లా మాస్టర్స్, అలాగే పుట్టపర్తి జిల్లా మాస్టర్స్, చిత్తూరు జిల్లా మాస్టర్స్. మై డియర్ ఫ్రెండ్స్, స్టేజ్ మీదకి విచ్చేసేయండి. ఎస్పెషల్లీ మన అన్నమయ్య జిల్లా మన సతీష్ గారు ఇక్కడ గారికి రిప్రజెంటేటివ్గా మనకు కృష్ణప్ప గారు, మరియు మన మదనపల్లి చలపతి గారికి క్లాప్స్ కొడుతూ ఆహ్వానిద్దాం. తిరుపతి సంగీత బాబు గారు ఉంటే స్టేజ్ మీదకి విచ్చేయాలి. సంగీత బాబు గారు అర్జెంటుగా. మరి గోరంట్ల సత్యనారాయణ గారు, మన సూర్యనారాయణ గారు మన పుట్టపర్తి జిల్లాని రిప్రజెంట్ చేస్తూ ఈరోజు మాట్లాడబోతున్నారు. అందుకోసం గట్టి క్లాప్స్ కొడదాం. మై డియర్ ఫ్రెండ్స్, మరి పత్రి సార్ అంటే గుర్తొచ్చేది విశేషమైన సేవ. ఆయన ఎలా తిరిగేవాళ్ళండి? ఒక రోజులో ఎన్ని పిరమిడ్స్ ఓపెన్ చేశారు. ఒక రోజులో ఆయన యొక్క ప్రయాణం, ఆయన చేసే సేవ చూస్తేనే అబ్బా అనిపిస్తుంది. ఒక 4 రోజులు అలా ఆయనతో ప్రయాణం చేస్తే చాలామంది వీక్ అయిపోయి ఆగిపోతూ ఉంటారు. కానీ ఆయన నిరంతరం సంవత్సరం మొత్తం అదే సేవతో ఎన్నో సెంటర్స్ని, ఎన్నో జిల్లాలని, ఎన్నో రాష్ట్రాలని, ఎన్నో దేశాల్లో ఉన్న మాస్టర్స్ని మోటివేట్ చేసుకుంటూ, కలుపుకుంటూ, యునైట్ చేసుకుంటూ పిరమిడ్ సొసైటీని ఎంత అద్భుతం అండి. ఆయన చూస్తేనే ఒక పులకరింప, ఆయన చూస్తేనే ఒక ఇన్స్పిరేషన్. మరి ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయనతో పాటు ముందు నడిచిన మాస్టర్ మన కృష్ణప్ప గారు. మరి కృష్ణప్ప గారిని, మరి చలపతి గారిని మన అన్నమయ్య జిల్లాను రిప్రజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదట పరమగురు పితామహ బ్రహ్మశ్రీ పత్రిక ఉత్తూరు మన కృతజ్ఞతలు తెలుపుకొని చప్పట్లతో సభకు నమస్కారము. నా పేరు కృష్ణప్ప, మదనపల్లి. నేను 2001 సంవత్సరంలో ఈ ధ్యానంలోకి ప్రవేశించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన గురువుగారి అడుగుజాడల్లో ఆయన చెప్పిండేటువంటి ప్రతి కార్యక్రమాన్ని శక్తివంచన లేకుండా కృషి చేసినాను. అదేవిధంగా 2005లోనే మా ఇంటి మీద పిరమిడ్ కూడా కట్టుకొని విశేషంగా అందరికీ ధ్యానము నేర్పించేటువంటి ప్రక్రియ చేసుకున్నాను. ప్రస్తుతం కూడా మదనపల్లిలో గత 14 సంవత్సరాలుగా సదానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం మన గురువుగారితో ఓపెన్ చేసి ప్రతిరోజు కూడా అక్కడ ధ్యానము, సజ్జన సాంగత్యము జరుపుతూ ఉన్నాను. అదేవిధంగా మన సేవాదళ్ ట్రస్టును ఏర్పాటు చేసినప్పుడు రాఘవరావు గారు అన్ని జిల్లాలకు కన్వీనర్లుగా అందరినీ సెలెక్ట్ చేసి చిత్తూరు జిల్లా మాత్రము వదిలినాడు. ఆ చిత్తూరు జిల్లా గురువుగారు నేను చూసుకుంటానయ్యా, మిగతా జిల్లాలన్నీ నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెప్పినాడు. అంతా అయిపోయాక రాఘవరావు గురువుగారికి ఫోన్ చేసి చిత్తూరు జిల్లా మాత్రం మిగిలింది గురువుగారు, మిగతాటువంటి కన్వీనర్లుగా నియమించేయడం జరిగింది. మీటింగ్ జరుపుకుంటున్నాము విజయవాడలో. చిత్తూరు వచ్చాడంటే మదనపల్లి కృష్ణప్ప ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేసి నేను చెప్పినాను అని చెప్పేసింది, రమ్మను మీటింగ్ అని చెప్తే జక్క రాఘవరావు గారు నాకు ఫోన్ చేసి, అన్నాను మీకు మంచి అదృష్టమన్నా, గురువుగారు నిన్ను సేవాదళ కన్వీనర్గా పెట్టినాడు చిత్తూరు జిల్లాకు, మీటింగ్కు రావాలంటే పోవడం జరిగింది. అట్లే విజయవాడ, విజయనగరము, ఒంగోలు ఇక్కడంతా మీటింగులు జరిగితే అక్కడంతా పోయి సేవాదళ విశిష్టతను కనుక్కొని మదనపల్లిలో కూడా ఒక టీం తయారు చేసి సేవాదళ్ళు సేవ చేసేదానికి అందరినీ ఇక్కడికి కూడా పంపించడానికి ఏర్పాట్లు చేసినాను. అందులో భాగంగా మన శివప్రసాద్ వచ్చి ధ్యాన గ్రామీణం అనేది 2014లో అప్పచెప్పినాడు. ఆ ధ్యాన గ్రామీణం అని వ్యాన్ పెట్టుకొనేసి దాదాపు 180 పల్లులు ధ్యాన ప్రచారం చేసినాను. ఆ తర్వాత ధ్యాన విద్యార్థి చేయమని చెప్పినారు. గురువుగారితో పోయేసి 67 స్కూల్లో ప్రచారం చేసి ఆ హెడ్ మాస్టర్ల దగ్గర రికార్డు చేయించుకొని వచ్చి గురుగారు చూపించడం జరిగింది. ఆ తర్వాత గురుగారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టి 2009, 2014, 2019, 2024 కూడా నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారు. 3 కాన్స్టిట్యున్సీలు నాకు బాధ్యత అప్పగించినారు. అయినా కానీ నేను కూడా ఆ బాధ్యతను స్వీకరించి ఈ బాబురెడ్డిని కూడా
ఎలక్షన్లో ఆయన కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని ఆయన్ను ప్రోత్సహించి ఈ విధంగా సేవ చేయడం జరిగింది. ప్రస్తుతము మేమందరము రమణారెడ్డి గారని సీటేము ఆయన రైల్వే ఆఫీసర్ ఆయన్ను ఈ మధ్యలో మన సొసైటీకి ఆహ్వానించుకొని తీసుకొని ఆయన ద్వారా విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాము. శాఖాహార ర్యాలీలు అద్భుతంగా సెప్టెంబర్ 10వ తేదీ మదనపల్లిలో దాదాపు 3000 మందితో మన దానికి ప్రత్యక్ష నిదర్శనము మన శివ గారు, మన విజయసాయిరెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఆ విధంగా నా శక్తివంచన లేకుండా నేను కృషి చేస్తూ ఉన్నాను. 15 సంవత్సరాలు నేను ఉద్యోగం చేసి అద్దాలు వేసుకొని ఉద్యోగం చేసినవన్నీ ఈ ధ్యానంలోకి వచ్చినాక 6 నెలలకే ఆ అద్దాలు కూడా తీసేసి ఇప్పటి వరకు కూడా చదువుతా రాస్తా ఉన్నా. ఈ పొద్దుటికి నా వయసు 85 సంవత్సరాలు అయినప్పటికీ నా శక్తివంచం లేకుండా దీనికి సేవ చేస్తా ఉన్నాను. ఈ మధ్యలో ఇంకొకటి ఏమిరా అంటే పిరమిడ్ పత్రిసారు సేవకులు అనేటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా ఒక సైనికులుగా తయారు చేసి వాళ్ళందరినీ కూడా సేవదల్లోకి ప్రవేశించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అది కూడా సక్సెస్ అవుతూ ఉండదు. నాకు ఇచ్చిన అవకాశానికి మీకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే సార్, ఎంత మీ వయసు? 85. మరి 85, యంగ్ అండ్ డైనమిక్, అద్భుతమైన సర్వీస్, అద్భుతమైన కమిట్మెంట్. వీళ్ళని చూస్తేనే మనకు అద్భుతమైన మోటివేషన్. మరి మదనపల్లిలో అద్భుతమైన ర్యాలీ జరిగింది రీసెంట్గా. ఈ ఇయర్ ర్యాలీ పక్కన పెడితే లాస్ట్ ఇయర్ కూడా ఒక ర్యాలీ చేశారు మన చలపతి గారు. ఏపీ మొత్తము హైదరాబాద్ నుంచి చిత్తూరు వరకు సుమారుగా 50 ఊర్లు తిరిగి ప్రెసిడెంట్స్ని ఇన్వైట్ చేశారు ఆయన ఓన్ కార్లో. అంటే ఎంత కమిట్మెంట్ ఉంటుంది. ఈయన వచ్చి జస్ట్ 3 ఇయర్స్ అయింది. ఆ ర్యాలీకి కొత్త అయినా కానీ ఎంత కమిట్మెంటో మన చలపతి గారిని చూస్తే మనకు అర్థమవుతుంది. అలాగే మొన్న మదనపల్లి ర్యాలీకి ఎంత కష్టపడ్డారంటే అది అద్భుతమైన సక్సెస్ అవ్వడానికి మన చలపతి గారు, అలాగే మన కృష్ణప్ప గారు, ఇద్దరి కోసం గట్టి క్లాప్స్ కొడదాం. చలపతి గారు మాట్లాడారు. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా కథాల్ ట్రస్ట్ పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ స్టేజ్ పైన అవకాశం ఇచ్చిన ట్రస్ట్కి ప్లస్ మన శివ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నా పేరు చలపతి అండి. నేను అన్నమయ్య డిస్టిక్లోని ములకల్చెరువు మండలంలో నేను ఉంటున్నాను. నేను ఈ మధ్యనే కొత్తగా ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన ఒక సంవత్సరము అలా ధ్యానం విషయాలన్నీ కొద్దిగా నేర్చుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, గురువు గారి వల్ల నేను తెలుసుకున్నది ఏమంటే, అహింసో పరమో ధర్మ అని చెప్పారు. ఏదయ్యా అహింస అనేది అంటే, భూమి మీద గొప్పగా ఏ ధర్మం అయితే ఉంటుందో దానినే పరమధర్మము అని చెప్పారు. ఏమి భూమి మీద గొప్ప ధర్మం అంటే, ఏ జీవిని కానీ హింసించడం కానీ బాధించడం కానీ నొప్పించడం కానీ చేయరాదు. అలాంటి వాటిలో ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళు పరమధర్మానికి దగ్గరగా ఉన్నట్టుండి నేను భావించాను గురువుగారి దగ్గర నుంచి. దానివల్ల నేనేం చేశానంటే, ఈ కార్యక్రమంలో ఏదైతే మనం మెడిటేషన్ చేస్తున్నాం, శాకాహార ర్యాలీలు చేస్తున్నాం, పిరమిడ్ల నిర్మాణం చేస్తున్నాం, సజ్జన సాంగత్యం చేస్తున్నాం, ధ్యాన జగత్తులు ప్రచారం చేస్తున్నాం, అన్నిటికీ మించిన పరమధర్మం ఏదంటే అహింసో పరమధర్మం. దాని కార్యక్రమాన్ని నేను గుర్తుపెట్టుకొని మనకు గురువుగారి ఆదేశించే ప్రతిసారి ఏం చెప్తారంటే, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, నువ్వు శాకాహారిగా ఉన్నావంటే నువ్వు ఆల్రెడీ ధ్యానంలోకి వచ్చినట్టే అని చెప్పేవాడు అనమాట. దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి నేను 2022వ సంవత్సరంలో నేను ములకల్చెరువు ప్రాంతంలో ఏ ధ్యానము లేని సమయము, ఏ ధ్యాని లేని ప్లేసు, ఏ ధ్యానం గురించి తెలియనటువంటి ప్లేస్లో మొట్టమొదటిగా నేను ర్యాలీ మన అందరి సహకారంతో శివ గారు సహకరించారు, కృష్ణప్ప గారు బాగా సహకరించారు, అందరి చుట్టుపక్కల ఉండే అందరి మాస్టర్ సహకారంతో నేను శాఖాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించాను. రాబోయే రోజుల్లో నేను ఒక పిరమిడ్ నిర్మాణం కోసం సంకల్పం చేసి వర్క్ చేస్తున్నాను. 1 ఇయర్ నుంచి మ్యాక్సిమం 3000 విలేజులను నేను కంటెస్ట్గా తీసుకొని ఆ విలేజుల్లో ధ్యాన ప్రచారణ చేయాలని సంకల్పంతో నేను ముందరికెళ్తున్నాను. దానికోసం 1 సంవత్సరం నుంచి అత్యధికంగా కృషి చేస్తూ ముందరికెళ్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శివ సార్ గారికి, ఇక్కడున్న పెద్దలకి నమస్కారం. థ్యాంక్ యూ. ఒకసారి చలపతి గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. వెంకటరమణారెడ్డి గారు క్లుప్తంగా
जय बोलो सुभाष पत्री महाराज को, जय बोलो सुभाष पत्री महाराज को, శాకాహార జగత్ కో, పిరమిడ్ జగత్ కో జై. ఓకే మాస్టర్, నా పేరు వెంకటరమణారెడ్డి. నేను రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్గా వర్క్ చేసి రిటైర్ అయినాను. ఎప్పుడు రిటైర్ అయిన తర్వాత ధ్యానం చేయాలనుకున్నాను. బట్ బ్రహ్మర్షి ప్రేమనాథ్ సార్ ద్వారా ఎప్పుడో ధ్యానం చేసేది కాదు, కరెక్ట్ కాదండి. అంతవరకు ఎవరు ఉంటారో ఎవరు పోతామో తెలియదు. ఇది మన జీవితాలన్నీ నీటి మీద బుడగల్లాంటివి, ఎప్పుడు ఎవరు పోతామో తెలియదు. కాబట్టి ఇప్పటి నుంచే ధ్యానం చేయండి అన్నాడు. ఆ మాట అన్నాకు నేనేమన్నాను, అవును సార్ సత్యమే, అది సత్యమే కదా, కాబట్టి అది ఆలకించాను. తర్వాత ధ్యానం చేయాలంటే శాకాహారులే కావాలా, మాంసం తినకూడదు అన్నారు. అది సత్యమే. ఆ రెండు సత్యమైనందువల్ల రెండింటినీ అంగీకరించి ఫిబ్రవరి 25వ తారీఖు 2021 నైట్ నుంచి పూర్తి శాకాహారిగా మారిపోయాను. ఆ రోజు నుంచి కంటిన్యూ ధ్యానం చేశాను. నాకున్న షుగర్ పూర్తిగా నార్మల్ చేసుకున్నాను. ఇది నా యొక్క ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత జరిగింది. తర్వాత నేను ఈ యొక్క పత్రిజీ గారి మనకు చెప్పినటువంటి పరమ సత్యాలైనటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఈ 3 సాధనల కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. పత్రిజీ సైనికులు అనే ఒక గ్రూప్ క్రియేట్ చేసి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే పత్రిజీ సైనికులు ప్రతి దేశానికి ఆ దేశ రక్షణకు సైనికులు ఉన్నారు. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇలా అన్ని రకాల ఆయుధ సంపత్తి అవి ఉన్నాయి. అవి కాదండి దేశాలకు కావాల్సింది. ఏ దేశానికి కూడా ఇవన్నీ అక్కర్లేదు. కావాల్సింది ఎవరు? పత్రిజీ సైనికులు. ఎవరు కావాలి? పత్రిజీ సైనికులు. ఎందుకు కావాలి? ప్రపంచ శాంతి కోసం. దేనికోసం కావాలి? ప్రపంచ శాంతి కోసం కావాలి. అది ఒక ధ్యానం ద్వారానే సాధ్యము, శాకాహారుల ద్వారానే సాధ్యము. ఈ సత్యాన్ని తెలుసుకున్నాను కాబట్టి ప్రతిరోజు నిరంతరం ధ్యానం చేస్తూ శాకాహార ప్రచారం, ముఖ్యంగా ధ్యాన ప్రచారం, మనము ఏ సత్యాన్ని తెలుసుకున్నామో, ఏ మంచి మనకు జరిగిందో ఆ మంచి మనలోనే దాచుకోవడం కాదండి, మనం నలుగురికి పంచాలా. ఆ యొక్క జ్ఞానాన్ని కావచ్చు, ఆ మంచిని నలుగురికి పంచి అందరూ ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. అదే ఇందాక చెప్పాను కదా, ఏ దేశానికి కూడా ఆ రక్షణ సైనికులు కాదు కావాల్సింది, మనలాంటి పత్రిజీ సైనికులు కావాలి. అహింసా పరమోధర్మ, ఇందాక సార్ చెప్పారు కదా, అహింసా మార్గంలో ప్రయాణించి ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క మనిషి శాంతి సౌభాగ్యాలతో విరజిల్లాలంటే దానికి కావాల్సింది అహింసా మార్గమే. అహింసా మార్గంలోకి రావాలంటే ధ్యాని కావాల్సిందే. ఓకే మాస్టర్, ఈ అవకాశం ఇచ్చిన ఈ పిఎంసి ట్రస్ట్ వారికి, ఛానల్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపు. నా పేరు సి వెంకటరమణారెడ్డి, బాబురెడ్డి అంటారు. నేను 2018లో ఈ ధ్యానంలోకి ప్రవేశించడం జరిగింది. జేతవనంలో ధర్మారం గోపాలరెడ్డి గారి సప్తాహం విని ఈ ధ్యానంలోకి ప్రవేశించాను. ధ్యానంలోకి వచ్చిన 27వ రోజే బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి తో కలుసుకొని, సార్ గారితో కలుసుకొని ఆశీర్వాదం తీసుకొని పిరమిడ్ స్టార్ట్ చేసినాము. 17x17 పిరమిడ్ నిర్మాణం జరిగి మేము 1,00,000 రూపాయలతో కన్వెక్షన్ చేద్దామనుకుంటే సారు అక్కడ ప్రకృతి వైవల్యము, ముందు జన్మ ఇది, కానీ మనకు 5 లక్షలతో 30 మంది ధ్యానం చేసుకునేటిగా, 20 మంది అకామిడేషన్ ఉండేటిగా మనకు పిరమిడ్ వచ్చింది. 1 సంవత్సరంలోనే పూర్తి చేసినాము. నా సంకల్పం ఏమిటంటే పత్రిజీ చెప్పిన వాక్యాలను ఎవరైతే త్రికరణ శుద్ధిగా పాటిస్తారో వాళ్లకు ఏ లోటు ఉండదని నేను ప్రమాణపూర్వకంగా నా అంతరాత్మ సాక్షిగా తెలుసుకున్నాను. కాబట్టి నేను తెలుసుకున్న సత్యాన్ని 10 మందికి పంచాలా. మన జీవితం ఉన్నన్న రోజులు పత్రిజీ అడుగుజాడల్లో నడవాలనేదే నా ఏకైక లక్ష్యంగా సెలవు తీసుకుంటున్నాను. పిఎంసి ట్రస్ట్కు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ట్రస్ట్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి పుట్టపర్తికి రిప్రజెంట్ చేస్తూ సూర్యనారాయణ గారు మాట్లాడాలి. సూర్యనారాయణ గారు, సీనియర్ మోస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శాకాహార ధ్యాన మిత్రులు, శాకాహార ధ్యాన గురువులు, శాకాహార ధ్యాన యోగీశ్వరులు మరియు నా ఆత్మబంధువులైన మీ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. అలాగే అచేతనావస్థలో ఉన్న మనల్ని చైతన్యవంతులుగా మార్చిన చైతన్యమూర్తి భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గట్టిగా క్లాప్ కొడదామండి. నా పేరు సూర్యనారాయణ,
నేను పుట్టపర్తి జిల్లా నుంచి వచ్చానంటే ఉమ్మడి అనంతపురం జిల్లా. నేను 2002లో ధ్యానంలోకి వచ్చాను. నేను అప్పటి నుంచి గురువు గారు చెప్పినటువంటి మార్గంలో నడుస్తున్న మా కుటుంబం అంతా, మా చిన్నబ్బాయి, నా భార్య, మా పెద్దబ్బాయి, నలుగురము కూడా మా కుటుంబం అంతా కూడా ధ్యానంలోనే ఉన్నాం. ఎక్కడ శాకాహార ర్యాలీ జరిగినా కూడా అక్కడ మేము ఉంటామండి. మా కుటుంబంలో ఖచ్చితంగా ఉంటాం మేము. అది గురువు గారు మాకు నేర్పినటువంటి విద్య. ఇప్పటికీ మేము ఎప్పటికీ గురువు గారితోనే, గురువు గారు చెప్పినటువంటి మాటలనే ఆచరించుకుంటూ వస్తూ ఉన్నాం మేము. కాకపోతే ఎంతోమంది గురువులు ఉన్నారు, కానీ గురువు గారి యొక్క కర్తవ్యం ఏమిటో వాళ్ళు తెలుసుకున్నారో లేదో నాకు తెలియదు. కానీ గురువు గారి కర్తవ్యం ఏమిటి తెలుసుకుందాం ఇప్పుడు. గురువు గారి కర్తవ్యం తెలియాలి అంటే మొట్టమొదట మన జన్మ హక్కు మనకు తెలియాలి. మన జన్మ హక్కు ఏమిటి? ఓటు మన జన్మ హక్కా కాదండి. స్వతంత్రం మన జన్మ హక్కా కాదండి. మన జన్మ హక్కు ముక్తి. ఆ ముక్తిని మనం మర్చిపోయాం, మోక్షాన్ని మనం మర్చిపోయాం. ఆ మర్చిపోయిన దానిని మనకు తెలియజేయడమే గురువు గారి కర్తవ్యము. అందులో 100కి 100 పాళ్ళు మన గురువు గారు విజయం సాధించారు. మన అందరికీ కూడా ముక్తి మార్గాన్ని ప్రసాదించారు గురువు గారు. కానీ గురువు గారి ఆశయం ధ్యాన జగత్, అందులో మనం అందరము ఉన్నాం. గురువు గారి ఆశయం ఏమిటి అంటే ధ్యాన జగత్ కావాలి అని చెప్పనని డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన మహాదినోత్సవం జరుపుతున్నారు. ఇప్పుడు మనం చూడండి ఆశయం ఎంత గొప్పదో. కోరిక, ఆశ, ఆశయం 3 ఉన్నాయండి. కోరిక అంటే ఎన్నటికీ తీరనిదే కోరిక. ఆశ అనేది మన శ్వాస ఉన్నంత వరకు ఉంటుంది. ఆశయం అన్నది మన శ్వాస పోయినా కూడా నెరవేరాలి. అలాగే ధ్యాన జగత్ నిర్మించబడింది. కాబట్టి ఆ ధ్యాన జగత్తుకు ఒక్కసారి మనం క్లాసు కొట్టుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా ఆనందకరమైన విషయము. అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, పుట్టపర్తి జిల్లా మాస్టర్స్ అందరూ డయస్ పైన ఉన్నారు. వాళ్ళకందరూ ఒత్తిడి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు సార్ వాళ్ళందరూ. ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి 9వ తారీఖున మెగా శాకాహార ర్యాలీ తిరుపతిలో నిర్వహించుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. ధ్యాన జగత్ के జై, పిరమిడ్ జగత్ के జై, అహింసా జగత్ के జై, పిరమిడ్ మాస్టర్స్ के జై, జై. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మాస్టర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేద్దామండి. ఓకే మాస్టర్స్, ఒక ముఖ్యమైన ప్రకటన. మన మదనపల్లిలో ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి మెగా పిరమిడ్ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. త్వరలోనే కార్యరూపం దాల్చి పునాది రాయి కూడా వేసుకోబోతున్నాం. చాలా సంతోషకరమైన వార్త. ఎన్నో 20 సంవత్సరాల పైనుండి సాకారం కాలేదు, ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నాం. కాబట్టి తొందరగా ఈ మెగా ప్రాజెక్ట్, మెగా పిరమిడ్ పూర్తి కావాలని మీ అందరి యొక్క ఆశీస్సులు, మన పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ యొక్క సహకారం కూడా, సహాయ సహకారాలు కూడా అందించాలని అందరినీ విన్నవించుకుంటాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. ఎక్కడ పిరమిడ్ నిర్మాణం జరిగినా, ఎక్కడ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్కి సంబంధించిన ఏ విషయాలు ఉన్నా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లకు అండదండలు ప్రతిరోజు ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. అది వారి బాధ్యత. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ గోవిందా పిరమిడ్ చిత్తూరు డిస్టిక్ నుండి భాస్కర్ గారు ఇన్వైట్ చేయాల్సిందిగా మనవి. అదేవిధంగా గోవిందా పిరమిడ్ ట్రస్ట్ ముఖ్య అతిథులు భాస్కరానంద గారిని ఈ కార్యక్రమం కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ రండి సార్. లేడీస్ ప్లీజ్ కమ్ జాయిన్ అస్. మన అందరి కలయికు కారకులు, పిఎస్ఎస్ఎం మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారి, అదేవిధంగా గురుమాత స్వర్ణమాల పత్రిజీ గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, ధ్యాన మహాయాగం 3 ఎంత చక్కగా ఏర్పాటు చేసిన ది హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, టీం సభ్యులందరూ కూడా గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కేవలం కడతాలకే పరిమితం కాకుండా పిఎంసి ద్వారా దేశ విదేశాల్లో కూడా ఈ జరుగుతున్న కార్యక్రమాలని చక్కగా ప్రచారం చేస్తున్నటువంటి పిఎంసి టీం కూడా గోవింద పిరమిడ్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకరించిన సేవాదళ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ప్రతి గ్రామాల నుంచి విచ్చేసిన దక్షిణాది రాష్ట్రానికి విచ్చేసిన ప్రతి ఒక్క ధ్యానికి కూడా ఈ యొక్క
ధ్యాన మహాయాగం యొక్క విజయోత్సవంలో వాళ్ళు కూడా భాగస్వాములే. మరి ఈ కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చిన ఈ ట్రస్ట్ సభ్యులకు మరొక మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత సంవత్సరం ఇదే వేదికపై నుంచి ఒక ప్రకటన చేయడం జరిగింది. శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనం 2021 జూలై 28వ తారీఖున బ్రహ్మశ్రీ పితామ సుభాష్ పత్రిజీ గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేశారు. అదే పత్రిజీ గారు ఆఖరి భూమి పూజ అని కూడా మళ్ళీ తెలిసింది. మరి అప్పటి నుంచి కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చు తొందరగానే ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ నిర్మాణం చేయాలన్న సదుద్దేశంతో ఒక సంవత్సరంలో కార్యక్రమం చేసినాం. 50% అయ్యేపాటికి పత్రిజీ గారు బాడీ వెకెట్ చేయడం జరిగింది. కొంచెం సందిగ్ధంలో పడినాం. మరి ఎలా ముందుకెళ్ళాలి, గురువు గారు లేరు, ఏంటి పరిస్థితి, సపోర్ట్ లేదనే ఉద్దేశంతో కొద్దిగా ఎక్కడో కొద్దిగా భయం పుట్టినా కూడా అది కుదరదని ఉద్దేశంతో ఏదో ఒక విధంగా ఫండ్స్ రెడీ చేసుకొని పూర్తి చేసుకొని గత సంవత్సరం నవంబర్ 11వ తారీఖున పత్రిజీ గారి జన్మదిన సందర్భంగా ఆ యొక్క పిరమిడ్ని మన అందరి సహకారం పత్రిజీ మాస్టర్ సహకారంతో ప్రారంభించుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఒక సంకల్పం చేసుకున్నాం. శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనం నుంచి మరి ప్రతి సంవత్సరం కూడా తిరుమల దేవస్థానంలో ఆ దేవదేవుడు తిరుమల బ్రహ్మోత్సవాలు అంటేనే ఆ బ్రహ్మర్షి అదే మరి బ్రహ్మగారు స్వయంగా వచ్చి ఆ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారనేది ఒక నానుడి. అదేవిధంగా ఎందుకంటే అక్కడ వెంకటేశ్వర స్వామి మరి పత్రిజీ గారు చెప్పినట్టుగా 1500 సంవత్సరాలుగా అక్కడ ధ్యాన స్థితిలో మన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. అదేవిధంగా మన గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనంలో పత్రిజీ గారిని మనం పెట్టుకొని అక్కడ బ్రహ్మోత్సవాలు చేసుకుంటే ఇక్కడ ధ్యాన బ్రహ్మోత్సవాలని మనము గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనంలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకోవాలని తను సంకల్పించినాం. ఆ మేరకు మరి ఈసారి అంటే 2025లో ప్లీజ్ సార్ 2025లో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు వస్తాయి. అదే సమయంలోనే మరి ఇక్కడ కూడా అదే సమయంలోనే మన గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనంలో కూడా మనం బ్రహ్మోత్సవాలని నిర్వహించుకుంటాం. ఎందుకోసం అంటే మరి బ్రహ్మోత్సవాలకి ఆ దేవదేవుడి యొక్క బ్రహ్మోత్సవాలు చూసేందుకు మరి దక్షిణాది రాష్ట్రాలే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలు మన పిరమిడ్ మాస్టర్లు ప్రతినిత్యం కొన్ని వేల సంఖ్యలో వస్తున్నారు. అయితే తిరుపతి ఒక పిరమిడ్ ఉందని దాని గురించి తెలుసుకోవడం కష్టమైంది కాబట్టి ఈ వేదిక నుంచి మేమందరూ ఆహ్వానిస్తున్నాం. తిరుమలకు వచ్చేటప్పుడు మీరు దయచేసి ఒకరోజు అదనంగా టికెట్ తీసుకొని బ్రహ్మోత్సవాల్లో పాల్గొనండి. ఒకరోజు గోవింద పిరమిడ్కి ఇచ్చేయండి. అక్కడ ధ్యాన బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో పాల్గొనండి. అక్కడ వెంకటేశ్వర స్వామి భక్తి రూపంలో పోతే ఇక్కడ ధ్యాన రూపంలో పత్రిజీ మన వెంటే ఉన్నాడు. ఆయన ఎనర్జీని అంతా అక్కడ పెట్టి అక్కడ మరి ధ్యానాన్ని నేర్పిస్తున్నాడు. మరి ఇప్పటి వరకు మేము 21 గ్రామాల్లో 41 రోజులు క్లాసులు నిర్వహించినాం. ప్రతి పౌర్ణమికి అమావాస్యకి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ప్రతి నిత్యం కూడా ఎవరు వచ్చినా కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేసాం. ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మా గోవింద పిరమిడ్ తరపున ఫిబ్రవరి 9వ తారీఖున మనం ఏదైతే మనము శాఖాహారాలను ఏర్పాటు చేసుకున్నామో దానికి కూడా పూర్తి సహకారాలు అందించి, ఎందుకంటే తక్కువ మరి 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం కాబట్టి గ్రామీణ ప్రాంతంలో మేమందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క శాఖాహారాన్ని విజయవంతం చేస్తాం. మా రిక్వెస్ట్ ఒకటి, మరి అందరూ టిఫిన్కి వెళ్ళున్నారు, ఆలస్యంగా 11 o'clock ఇచ్చారు. అయితే ముందుగానే వచ్చినాం. మరి పిఎంసి ఛానల్ ద్వారా చూస్తున్న ధ్యానులందరికీ విజ్ఞప్తి, దయచేసి తిరుమల కొండకు వచ్చేటప్పుడు బ్రహ్మోత్సవ టైంలో ఒకరోజు అదనంగా టికెట్ మీరు తీసుకురండి. గోవింద పిరమిడ్ సందర్శించండి. దయచేసి ఆ యొక్క పిరమిడ్ యొక్క శక్తికి మీ ఎనర్జీ శక్తి పిరమిడ్కి ఇవ్వండి. పిరమిడ్ ఎనర్జీ మీరు తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాద పద్మములు చెందుతున్నటువంటి గోవింద పిరమిడ్కి ప్రతి ఒక్కరూ వచ్చి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ మనకు అందుబాటులో ఉన్న కుట్రాలం పీఠాధిపతికి అందుబాటులో ఉన్నటువంటి గోవింద పిరమిడ్ ధ్యాన మందిరము, అలాగే అప్లాయగుండకు అతి సమీపంలో ఉన్నటువంటి గోవింద పిరమిడ్ ధ్యాన మందిరము, ఇలా చుట్టూ పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన ట్రెక్కింగ్స్ కూడా ఆడ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా పట్టుబాల భాస్కర్ రెడ్డి సార్ చాలా అద్భుతంగా ఆ కార్యక్రమాలు తిరుపతి ద్వారా నిర్వహిస్తున్నారు. సార్కు ఒత్తురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పత్రిజీ గారి పాద పద్మములకు నా ప్రణామాలు. స్వర్ణమాల పత్రి గారికి నా ప్రణామాలు. విజయ్ భాస్కర్ రెడ్డి సార్కు మా ప్రణామాలు. జై పత్రిజీ,
జై పత్రిజీ. ఓం నమ శివాయ. అందరు చేతులు పైకెత్తాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ఆశీస్సులతో ఏర్పడిన ఈ గోవింద ధ్యాన బృందావనము చాలా బాగుంటుంది. ట్రెక్కింగ్లకు అలాగే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా ఆ ఆశ్రమంలో ఉండి కొన్ని రోజులు ధ్యానం చేసుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఉంటే అద్భుతంగా అది ఒక హోలిస్టిక్ కేంద్రంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాలా అపూర్వమైంది, అద్భుతమైంది. శక్తి వనరులు బాగున్నాయి. మేమంతా కూడా అక్కడ ధ్యానం చేస్తూ క్లాసులు చెప్తూ ఉన్నాము. మీరందరూ తప్పకుండా వచ్చి మీరు కూడా అక్కడ మానసిక ప్రశాంతత కోసం, ఫిజికల్ ఫిట్నెస్ కోసం కూడా అందరూ దర్శించాల్సిందిగా కోరుతూ మరీ ధన్యవాదాలు. ఓకే అండి. మరి భాస్కర్ గారు ఈ సంవత్సరం ప్రముఖ పాత్ర వహించారు ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో. అన్ని మీడియా సంస్థల్ని ప్రెస్ అండ్ రెండిట్లో కూడా విస్తృతంగా ప్రచారం చేశారు దీన్ని. మరి మనకి ఇంత అద్భుతంగా ఇక్కడ సపోర్ట్ తీసుకున్నారు. మీడియా పాయింట్ పెట్టి ప్రతిరోజు అన్ని ఛానల్స్ వాళ్ళని ఇక్కడ పిలిపించి అన్ని పేపర్స్లో వచ్చేలాగా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అన్ని ఛానల్స్లో వచ్చేలాగా చేశారు. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం ఈ వేదిక నుంచి. గట్టిగా చప్పట్లు కొడదాం భాస్కర్ రెడ్డి గారికి. ఒక వండర్ఫుల్ ఆయన ఆశ్రమం మొన్న నేను వెళ్ళాను. వర్షాకాలం వెళ్తే మటుకు ఊటీలో ఎక్కడో ఉన్నట్టు ఉంటుంది. చుట్టూ కొండల మధ్యన చాలా మంచి ప్రదేశము. సాధకులకు మటుకు స్వర్గధామం. ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఎక్కడ ఏ సౌండ్ కూడా ఉండదు. అలాంటి ప్రశాంతమైన స్థితిలో కట్టారు మంచి ఆశ్రమాన్ని. ఆ కుటుంబానికి గట్టిగా చప్పట్లు కొడదాం. మీడియాకు సంబంధించి అయితే బాగా చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ తరపున కూడా చప్పట్లతో వారికి అభినందన తెలియజేద్దాం. ఫస్ట్ టైం. థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి అన్న. థ్యాంక్ యూ అండి. ఈ గోవిందా పిరమిడ్ క్షేత్రానికి మరి ఒకసారి పిఎస్ఎస్ఎం మహేశ్వర్ మా పిరమిడ్ తరపు నుండి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అట్లాగే తిరుపతిలో ఫిబ్రవరి 9 తారీఖు మెగా శాఖ ర్యాలీ ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం. తిరుపతిలో అంటే ఇంకా 7 కొండలు ఎక్కినట్టే.